morning, students. In previous class, we discussed about Pelton wheel and its construction. Its okay, its velocity triangles, its working principle, its components, and its expressions. Various expressions such as force exerted by the jet, work done, efficiency, power, etc. This is a detailed subject title. This is a Pelton This is a Pelton turbine. You have to practice this diagram carefully, and in examination you have to draw this diagram, explain each and every part, and uh, get good marks. Right. So this is a runner brief description. So up to now we have to calculate. We have learned about various parameters to find the work force exerted by the jet, work done, and power and efficiency. Right. This is the hydraulic efficiency. 2u into v minus u into 1 plus cos pi by v1 square. Okay. So next another topic, small topic is there about Pelton wheel. Important design aspects about Pelton wheel. Okay. So while designing the Pelton turbine, you have to consider all the factors which will affect the force exerted by the jet and whatever the water leaving from the turbine after striking the carried vents. Okay. Let's connect the 1 minute. Yes. Okay. So the important remaining aspects should be included for calculating the efficiency accurately. Okay. Accurate మనకు ఆన్సర్స్ రావాలి. సమ్ డిఫరెంట్ కండిషన్స్లో ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇంకోటి ఇది కాన్స్టాంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, what is the రిలేషన్ బిట్వీన్ వేరియస్ వేరియస్ పారామీటర్స్ ఏంటనేది మనం ఇక్కడ డిజైన్ ఆస్పెక్ట్స్లో చూస్తాం. ఓకే. సో ఫర్ దట్ ఫస్ట్ వన్ ఈజ్ స్పీడ్ రేషియో. దట్ మీన్స్ it is the ratio of the curved vane to jet, u by v1. Okay, u is the velocity of the curved vane, v is the velocity of the jet. Okay, that is indicated as speed ratio. It is the ratio of the vane velocity by జెట్ వెలాసిటీ. వేన్ వెలాసిటీ అంటే ఏంటి? కరుడు వేన్ ఆర్ బకెట్ ఏదైతే జెట్ స్ట్రైక్ అయినప్పుడు ఎంతో కొంత వెలాసిటీ మోతుంది కదా, సో అది ఆ వెలాసిటీ. మరి వి అంటే ఏంది? ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ జెట్. ఏదైతే మనం పైపులోంచి నాజిల్ గుండా వచ్చిన వాటరు సమ్ వెలాసిటీతో వస్తుంది, ఆ వెలాసిటీతో వచ్చి స్ట్రైక్ అయినప్పుడు సమ్ వెలాసిటీ ఉంటుంది. వాటి మధ్య వెలాసిటీ రేషియో ఎంత ఉండాలి, వాటి మధ్య స్పీడ్ రేషియో ఎంత ఉండాలి అంటే 0.46 ఉండాలి. ఓకే. సో ఆ విధంగా ఉండేటట్టుగా మనము డిజైన్ చేస్తే మనకు పెల్టన్ టర్బైన్ అనేది మనకు ఎఫిషియన్సీ ఎక్కువ ఇస్తుంది. రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ జెట్ రేషియో. జెట్ రేషియో ఈక్వల్ టు క్యాపిటల్ డి బై స్మాల్ డి, whereas capital D equal to diameter of wheel, small d equal to diameter of jet. ఓకే. అంటే ఇది ఇక్కడ క్యాపిటల్ డి అంటే డయామీటర్ ఆఫ్ వీలు, ఇక్కడ వీల్ ఇక్కడ మనం ఈ డయాగ్రామ్లో ఏదైతే ఇంతకుముందు డయాగ్రామ్లో చూసినామో, ఏదైతే ఈ డయాగ్రామ్లో చూస్తే ఇది క్యాపిటల్ డి. ఓకే, ఇది దిస్ డయామీటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే ఉందో, ఈ హార్జెంటల్ డయామీటర్ ఏదైతే ఉందో అది
జే అది క్యాపిటల్ డి డయామీటర్ ఆఫ్ ఓకే. ఈ స్మాల్ డి ఏంది ఏదైతే ఉందో అది వేన్ జెట్ డయామీటర్. ఓకే, దట్ ఈస్ జెట్ డయామీటర్. ఓకే, డయామీటర్ ఆఫ్ వీల్ బై డయామీటర్ ఆఫ్ జెట్. ఓకే, డయామీటర్ ఆఫ్ వీల్. సో ఈ క్యాపిటల్ డి అయితే అవుతుందో డయామీటర్ ఆఫ్ వీల్, స్మాల్ డి ఏదైతే ఉందో అది డయామీటర్ ఆఫ్ జెట్. ఈ స్మాల్ డి. ఓకే, ఈ డయామీటర్ రేషియో. సో ఈ డయామీటర్ రేషియో కూడా మనకు ఎంత ఉండాలి అంటే ఇట్ షుడ్ బి వాల్యూ ఆఫ్ వాల్యూ ఆఫ్ బేస్డ్ ఆన్ ది డెప్త్ ఆఫ్ ద బకెట్ అండ్ విడ్త్ ఆఫ్ ద బకెట్. Based on the depth of the bucket and width of the bucket. So that should be depth 1.2 into d ఉంటుంది బకెట్ యొక్క డెప్త్. విడ్త్ ఆఫ్ ద బకెట్ ఏంటి 5d. ఓకే, సో జెట్ రేషియో అనేది డిపెండింగ్ ఆన్ ది రేషియో ఆఫ్ ది జెట్ డిపెండింగ్ ఆన్ ద డయామీటర్ ఆఫ్ ది రన్నర్ అండ్ డయామీటర్ ఆఫ్ ది జెట్. ఓకే, సో దెన్ బకెట్ యొక్క డెప్త్, ఈ కర్వ్డ్ వేన్ ఆర్ బకెట్ సేమ్, దీని యొక్క డెప్త్ ఈ కర్వేచర్ ఎంత లోతు ఉండాలి అంటే డయామీటర్ ఆఫ్ జెట్కి 1.2 టైమ్స్ ఉండాలి. 1.2 టైమ్స్ ఉంటే మనకు ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుంది. విడ్త్ ఆఫ్ ద బకెట్ ఎంత ఉండాలి? విడ్త్ మనకు ఈ విధంగా. ఓకే, మనకు విడ్త్ థర్డ్ యాంగిల్లో చూస్తే విడ్త్ ఆఫ్ ద బకెట్ 5d ఉండాలి, అంటే డయామీటర్ ఆఫ్ జెట్కి 5 టైమ్స్ ఉండాలి. సో ఆ విధంగా ఉంటేనే మనకు ఏదైతే జెట్ మనకు స్ట్రైక్ అవుతుందో ఆ ఫోర్స్ని తట్టుకొని ఉంటుంది కర్వ్ బకెట్, డిఫ్లెక్షన్స్ని తట్టుకొని మనకు రన్నర్ మీద ఎటువంటి ఇబ్బంది, రన్నర్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా మనకు ఈజీగా రొటేట్ అయ్యి మనకు అవసరమైనటువంటి పవర్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో రన్నర్కి నెక్స్ట్ పాయింట్ ఏంది? రన్నర్కి ఎన్ని బకెట్స్ ఉండాలి? నెంబర్ ఆఫ్ బకెట్స్ రిక్వైర్డ్ అటాచ్డ్ కెన్ బి అటాచ్డ్ టు ద రన్నర్. సో రన్నర్ అంటే ఏంది ఇక్కడ? సర్క్యులర్ రిమ్. రన్నర్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ రన్నర్ అంటే ఏంది ఇక్కడ? సర్క్యులర్ రిమ్. ఓకే, ఇది సర్క్యులర్ రిమ్. ఈ సర్క్యులర్ రిమ్కు ఎన్ని బకెట్స్ పెడితే అన్ని పెడితే మనకు ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుందా? రాదు. సో ఎందుకు? దానికి లిమిట్ పెట్టుకోవాలి. అందుకే ఆ లిమిట్కి అనుగుణంగా నెంబర్ ఆఫ్ బకెట్స్ ఎన్ని పెడితే మనకి ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుంది అనే దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే క్యాపిటల్ డి బై స్మాల్ 2d ప్లస్ 15. ఓకే, క్యాపిటల్ డి బై స్మాల్ 2d ప్లస్ 15 బేస్ చేసుకొని మనము నెంబర్ ఆఫ్ బకెట్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ బకెట్స్ మరీ ఎక్కువ ఉండదు, మరీ తక్కువ ఉండదు. మ్యాక్సిమం క్వాంటిటీ ఆఫ్ బకెట్స్ ఉండడం వల్ల మనకు వాటర్ అనేది ఈజీగా స్ప్లిట్ అయిపోయి మనకు రన్నర్ మీద డిఫెక్ట్ పడకుండా రన్నర్ కాన్స్టెంట్ వెలాసిటీ తోటి సేమ్ వెలాసిటీ తోటి రొటేట్ అయ్యి మనకు పవర్ ఎక్కువగా జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ బకెట్స్ ఎన్ని ఉండాలి అనేది ఇంపార్టెంటే. విడ్త్ ఆఫ్ ద బకెట్ ఎంత ఉండాలి, డెప్త్ ఆఫ్ బకెట్ ఎంత ఉండాలి, జెట్ డయామీటర్ ఎంత ఉండాలి, ఓకే, వీల్ డయామీటర్ ఎంత ఉండాలి అనేది ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టర్మ్స్. ఓకే, సో నెక్స్ట్ డిఫరెంట్ టాపిక్ ఏంది? డిఫరెంట్ ఎఫిషియన్సీస్ ఆఫ్ ది టర్బైన్. ఓకే, సో ఈ విధంగా ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి మనము డిజైన్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ ఇంతకుముందు చెప్పిన ఏవైతే ఈ పాయింట్స్ ఉన్నాయో, ఇంతకుముందు చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు 1 మార్క్ క్వశ్చన్స్ పరంగా ఇవి చాలా యూజ్ అవుతాయి. సో మీరు వీటిని యాజ్ ఇట్ ఈజ్ ప్రాక్టీస్ చేయాలి, డ్రా చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. రైట్, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో ఆ విధంగా వేయకపోతే మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి మీరు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సారీ కాన్స్టాంట్ వాల్యూస్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మనకు ప్రాబ్లమ్స్లో ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ 1 మార్క్స్ మనం వచ్చే 2 మార్కులు 3 మార్కులు అవుతున్నాయి, వీటి నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిఫరెంట్ ఎఫిషియన్సీస్ ఆఫ్ ది టర్బైన్. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎఫిషియన్సీస్? ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఫస్ట్ ప్రీవియస్ క్లాస్. దట్ ఈస్ hydraulic efficiency, mechanical efficiency, overall efficiency, and volumetric efficiency. ఓకే, సో ఇక్కడ ఎఫిషియన్సీస్ డివైడ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఓవరాల్ సిస్టమ్ ఎఫిషియన్సీ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దగ్గర, మన సిస్టంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దగ్గర ఎఫిషియన్సీ 100 మ్యాక్సిమం మెయింటైన్ చేస్తేనే మనకు ఓవరాల్ ఎఫిషియన్సీ మంచిగా వస్తుంది. సో ఎక్కడెక్కడ మనకి స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది అంటే టర్బైన్ దగ్గర ఎఫిషియన్సీ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. టర్బైన్ నుంచి జనరేటర్ కనెక్ట్ అయ్యే షాఫ్ట్ దగ్గర మనకు అవుట్పుట్ అనేది స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టోటల్ ఇన్పుట్ పవర్ ఏంది? ఇన్పుట్ పవర్ ఈజ్ పిఎస్, అవుట్పుట్ పవర్ ఈజ్ పిఓ. సో పిఎస్ ఈజ్ నథింగ్ బట్ సప్లైడ్ పవర్ ఎట్ టర్బైన్. పిఓ ఈజ్ ద షాఫ్ట్ పవర్ ఆర్ అవుట్పుట్ పవర్ బై ది షాఫ్ట్ ఫ్రమ్ ద టర్బైన్. సో పీటీ అంటే ఏంది? టీ ఇది మధ్యలో ఉంది, ఏది? పీటీ ఇక్కడ. ఇది పిఎస్,
ఏదైతే పవర్ మనం టర్బైన్ సప్లై చేస్తున్నామో పిఎస్, ఇదైతే షాఫ్ట్ రొటేట్ అయిపోయి టర్బైన్ తిరిగేసి షాఫ్ట్ గట్టా జనరేటర్ వల్ల మనకి ఏదైతే పవర్ అవుట్పుట్ వస్తుందో అది పీఓ అంటున్నాం. సో ఈ మధ్యలో రెండు లాస్ ఏదైతే జనరేట్ అయ్యే పవర్ అవుతుందో అది పీటీ అంటాం. అదేంటాము టర్బైన్ పవర్ ట్రాన్స్మిషన్ పవర్ అంటాం, ట్రాన్స్మిషన్ లాసెస్ అంటాం. సో వాటిని పీటీ అంటే ఏంటి, పవర్ డెవలప్డ్ బై ద టర్బైన్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as బ్రేక్ పవర్ అంటాం. సో బ్రేక్ పవర్ అంటే మనకి ఏదైతే రొటేట్ అయ్యేటప్పుడు జెట్ బ్రేక్ అవ్వడం వల్ల కూడా కొద్దిగా పవర్ అనేది వేరీ అవుతుంటుంది. సో ఆ పవర్ ఎంత అనేది కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనకు ఎఫిషియన్సీ అనేది ఈజీ మ్యాక్సిమం కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టర్బైన్ దగ్గర ఏమేమి లాసెస్ ఉండే అవకాశం ఉంటుంది అంటే హైడ్రాలిక్ లాసెస్ ఉంటాయి. ఎందుకంటే వాటర్ తెచ్చి టర్బైన్ తోటి కనెక్ట్ అవుతుంది కాబట్టి వాటర్ స్ప్లిట్ అయ్యి మనకు కొద్దిగా పవర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ వచ్చే లాసెస్ని హైడ్రాలిక్ లాసెస్ అంటాం. పవర్ లాసెస్ అక్కడ వచ్చే లాసెస్ని హైడ్రాలిక్ లాస్ అంటాం. ఎక్కడైతే టర్బైన్ షాఫ్ట్ ద్వారా జనరేటర్ కనెక్ట్ అయినప్పుడు కూడా సమ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విల్ బి లాస్ట్. ఆ ఎనర్జీ లాస్ట్ని మనం మెకానికల్ లాసెస్ అంటాం. ఎందుకంటే ఇక్కడ షాఫ్ట్ ఏదైతే టర్బైన్ రొటేట్ అయిన తర్వాత ఆఫ్టర్ రొటేటింగ్ ద రన్నర్ దట్ ఇట్ షుడ్ బి సప్లైడ్ టు ది జనరేటర్ త్రో షాఫ్ట్ ఓన్లీ. ఓకే. ఆ షాఫ్ట్ తిరిగేటప్పుడు కూడా డ్యూ టు రొటేషన్ ఆల్సో సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ పవర్ విల్ బి లాస్ట్. సో ఆ విధంగా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే దట్ పవర్ లాస్ట్ డ్యూ టు మెకానికల్ లాస్ ఈక్వల్ టు పిఓ మైనస్ పీటీ. ఇక్కడ మనకు పిఓ తెలుసు, అవుట్పుట్ పవర్ తెలుసు, మనకు ఓకే ట్రాన్స్మిషన్ పవర్ తెలిస్తే ఆటోమేటిక్గా మనకు మెకానికల్ లాస్ ఏంది అనేది కూడా తెలుసుకుంటాం. సో ఇవి ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామంటే టు మినిమైజ్ దీస్ హైడ్రాలిక్ అండ్ మెకానికల్ లాసెస్. సో ఈ లాస్ మరీ ఎక్కువగా ఉంటే మనకి ఎఫిషియన్సీ తక్కువ వస్తుంది. సో ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయాలంటే ఈ లాసెస్ మినిమైజ్ చేయాలి. సో ఈ లాసెస్ మినిమైజ్ చేయాలి అంటే మనము ఈ టర్బై పవర్ డెవలప్ రేట్ బ్రేక్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో బ్రేక్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ ఎంత వేరీ అవుతుందో దానికి అనుగుణంగా జెట్ స్పీడ్ కానీ, జెట్ వెలాసిటీ కానీ, కర్వ్డ్ బకెట్ యొక్క కర్వేచర్ కానీ, షాఫ్ట్ యొక్క డయామీటర్ కానీ, లేకుంటే ఇంకా వేరే అదర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కంట్రోల్ చేసి మన ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇప్పుడు డిఫరెంట్ ఎఫిషియన్సీ ఏమనుకున్నాము, హైడ్రాలిక్, మెకానికల్, ఓవరాల్ ఎఫిషియన్సీ. సో హైడ్రాలిక్ ఎఫిషియన్సీ ఈక్వల్ పవర్ డెవలప్డ్ బై ద రన్నర్ బై కైనెటిక్ ఎనర్జీ. Okay, that is shaft power, that is runner power by water power. Kinetic energy is nothing but water power. Okay, next mechanical efficiency equal to shaft power by power developed by runner, shaft power by water power. Overall efficiency equal to shaft power by వాటర్. ఓకే. వాటర్ పవర్. ఇక్కడ మెకానికల్ ఎఫిషియన్సీ షాఫ్ట్ పవర్ బై రన్నర్. షాఫ్ట్, రన్నర్ 2 మెకానికల్ ఐటెమ్స్. సో కాబట్టి మెకానికల్ ఎఫిషియన్సీలో ఫార్ములా ఏంటి, ఎస్పీ బై ఆర్పి. హైడ్రాలిక్ ఎఫిషియన్సీలో ఆర్పి బై డబ్ల్యూపి. ఓకే. ఓవరాల్ ఎఫిషియన్సీలో ఎస్పీ బై డబ్ల్యూపి. ఓకే. ఓవరాల్గా ఇక జెట్ నుంచి షాఫ్ట్ దగ్గరికి వస్తుంది కాబట్టి అవుట్పుట్ షాఫ్ట్ పవర్, ఇన్పుట్ జెట్ కాబట్టి షాఫ్ట్ పవర్ బై డబ్ల్యూపి వస్తుంది. సో ఓవరాల్ ఎఫిషియన్సీ అదే ఈ రెండింటిని మల్టిప్లై చేయడం కూడా రాసుకోవచ్చు కాబట్టి హైడ్రాలిక్ ఎఫిషియన్సీ అంటే మెకానికల్ ఎఫిషియన్సీగా మనం డిఫరెన్స్ చేసుకోవచ్చు. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ వర్కింగ్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అండ్ డెరివేషన్స్ టు క్యాలిక్యులేట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది పెల్టాన్ టర్బైన్. ఓకే. సో ఇవన్నీ కూడా మనం డిజైన్ ఆస్పెక్ట్స్ కూడా నేర్చుకున్నాం. సో ఇందులో కొంచెం క్వశ్చన్స్ ఏముంటాయంటే క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ బకెట్, పెల్టన్ వీలో క్రాస్ సెక్షన్ బకెట్ ఏ విధంగా ఉంటుంది అంటే డబుల్ హెమిస్పెరికల్. హైడ్రాలిక్ ఎఫిషియన్సీ అంటే ఏంటి ఫార్ములా, ఇక్కడ పవర్ డెవలప్డ్ 3 ఆప్షన్స్‌లో ఏంటి హైడ్రాలిక్ కాబట్టి వాటర్ ఉండాలి కాబట్టి పవర్ డెవలప్డ్ ఎట్ రన్నర్ బై వాటర్ పవర్. పవర్ డెవలప్డ్ ఎట్ రన్నర్ అని రావాలి. ఓకే. పవర్ డెవలప్డ్ ఎట్ రన్నర్. పవర్ డెవలప్డ్ అని ఇచ్చినా కూడా మీరు అదే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. పవర్ డెవలప్డ్ ఎట్ ఏది మీకుంటే పవర్ డెవలప్డ్ ఈజ్ రేటెడ్ యాజ్ రన్నర్ పవర్ ఆర్పి. ఓకే. పవర్ డెవలప్డ్ ఎట్ రన్నర్ పవర్. Power developed at runner, right? Power developed at runner. Okay, runner by water power is called as mechanical hydraulic efficiency. మూడోది ఏంటి క్వశ్చన్,
మూడోది కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ. కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావాలంటే ఏ విధంగా ఉండాలి మనకు పెట్టాలి వీళ్ళు. ఇది మనకు పర్మిషన్ ఇది కండిషన్ ఫర్ రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. కండిషన్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫిల్టర్ నుంచి కానీ ఏదైనా రావడానికి ఇంతకుముందు మనకు ఫోర్త్ చాప్టర్ వచ్చింది. కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఈక్వల్ టు యూ ఈక్వల్ టు v/2 అంటే వేన్ వెలాసిటీ కర్వ్డ్ వేన్ వెలాసిటీ అనేది జెట్ వెలాసిటీలో సగం ఉండాలి. 50% ఆఫ్ జెట్ వెలాసిటీ అంటే మన ఏదైతే వేరు కర్వ్డ్ బకెట్ ఏదైతే ఎంత స్పీడ్ తోటి మూవ్ కావాలంటే బకెట్ జెట్ యొక్క స్పీడ్లో 50% ఉండాలి. అంతేగాని జెట్ కంటే ఎక్కువ స్పీడ్ తోటి తిరిగితే మనకు ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. జెట్ కంటే తక్కువ స్పీడ్ తోటి తిరిగితే కూడా మరీ తక్కువ స్పీడ్ తిరిగితే కూడా ఎఫిషియన్సీ రాదు. సో దీనికి మినిమైజ్ చేయడానికి జె బకెట్ స్పీడ్ 50% ఉండాలి. జెట్ స్పీడ్లో 50% ఉండాలంటే మనం ఏం చేయాలి? డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ని మెయింటైన్ చేయాలి, కంట్రోల్ చేయాలి. నాట్ ఓన్లీ డయామీటర్ ఆఫ్ షాఫ్ట్, కర్వేచర్ ఆఫ్ బకెట్, యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ అండ్ స్ట్రైకింగ్ జెట్ స్ట్రైకింగ్ పొజిషన్. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని మనము వెలాసిటీ ఆఫ్ ద వేను ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాం. ఓకే, సో ఇది మూడో క్వశ్చన్. ఆన్సర్ ఏంటి? కండిషన్ మ్యాగ్నిఫికెషన్ ఈక్వల్ టు యూ ఈక్వల్ టు v1/2. ఫోర్త్ స్పీడ్ రేషియో అంటే ఏంది? క్యాపిటల్ D బై స్మాల్ d. ఓకే, డయామీటర్ ఆఫ్ రన్నర్ ఆర్ వీల్ బై డయామీటర్ ఆఫ్ జెట్. ఫిఫ్త్ ఏంటి? పిల్టన్ వీల్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఏమనుకుంటా ఇదే ముందు. పిల్టన్ వీల్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ impulse turbine, impulse principle. Okay, directly water is contacting to the curved veins. There is no intermediate equipment such as wicket gates or guide vanes ఏమి ఉండవు ఇక్కడ పిల్టన్ వీల్లో. కాబట్టి అది డైరెక్ట్గా వాటర్ స్ట్రైక్ అవుతుంది కాబట్టి దట్ టైప్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈస్ కాల్డ్ ఇంపల్స్. ఓకే, రాజ్ రియాక్షన్ టర్బైన్స్లో అన్నీ ఉంటాయి, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉండి వాటి మధ్య డైలోంచి వాటర్ వెళ్తుంది కాబట్టి అవి మనకు రియాక్షన్ టర్బైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పిల్టన్ వీల్ is suitable for మీడియమా, లోనా, హైనా? ఏంటి ఆన్సర్? సూటబుల్ ఫర్ హై హెడ్స్, రైట్. ఓకే, మ్యాక్సిమం రేట్స్. ఇవి కొన్ని క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్. మీరు వాటికి చూసి నోట్బుక్లో రాసుకోండి, పీపీటీలో చూసుకున్న, టెక్స్ట్ బుక్లో చూసుకుని ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసి చేయండి. ఓకే, ట్రావెల్ ట్రయాంగిల్స్, పిల్టన్ వీల్ బకెట్. ఓకే, ఇవన్నిటి కూడా ఓకే. సో ఇవి ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చన్స్. మీరు రాసుకున్నారా? రైట్. సో దీని తర్వాత మనం ఒక వీడియో ప్లే చేస్తాము, వర్కింగ్ ఆఫ్ పిల్టన్ వీడియో ప్లే చేస్తాము. దాని తర్వాత నెక్స్ట్ది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒక ప్రాబ్లం, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకు ప్రాబ్లం ఓకే అయిపోద్ది క్లాస్. ఓకే, సో ఒక వీడియో అనేది చూస్తే మీకు ఈజీగా వర్కింగ్ ఆఫ్ పిల్టన్ టర్బైన్ అనేది మీకు ఐడియా వస్తుంది. రైట్. ఇందులో నెక్స్ట్ పీపీటీలో మనం ఏం నేర్చుకుంటాము అంటే మనము ప్రాబ్లమ్స్ అబౌట్ ది పిల్టన్ వీల్, వర్క్ డన్, ఎఫిషియన్సీ, పవర్ ఎట్లా అనుకోవాలనేది అనుకుంటాం. ఓకే, సో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా వెలాసిటీ ట్రయాంగిల్స్ డ్రా చేయాలి, ఆన్సర్స్ ఏ రాబట్టాలి అనేది మనం చేస్తాం. ఓకే.
యానిమేషన్ చూస్తే బాగుంటుంది. ఓకే, యానిమేషన్ కాకుండా ఇట్లాంటి షార్ట్స్ టైప్ యానిమేషన్ చూస్తే మనకి ఈజీగా ఫస్ట్ ఇది యానిమేటెడ్ వీడియో చూసి దాని తర్వాత డైస్ అప్లికేషన్స్ మళ్ళీ చదువుదాం, రైట్. Writing's not that easy, but Grammarly can help. Welcome to video tutorial channel of Mekanismuller. The Pelton turbine is invented by Lester Allen Pelton in the 1870s. It was the first time the energy in the water converted to power in most efficient manner. Due to its simplicity, the Pelton turbine is the most widely used water turbine in the world. Pelton wheels are the preferred turbine for hydropower, when the available water source has relatively high hydraulic head at low flow rates. The efficiency of this turbines increases with water head. There are 200 megawatt Pelton turbines in operation where water head exceeds 1000 meters. Small Pelton turbines with enough water flow can operate as low as 15-meter water head. Pelton turbine converts the potential energy in water to kinetic energy in the nozzle. Therefore they are impulse-type turbines, which the water strikes the turbine blades with high velocity. For example, for the water head of 1000 meter, the jet velocity coming from the nozzle could be 135 meter per second. Here is an actual wheel of a Pelton turbine which is almost has 2 meter diameter. The spoon-shaped buckets shown in here are bolted to the main discs of the wheel. The buckets are designed in such a way that it splits the water jet into two parts, and each part of the jet make a U-turn in both sides of the wheel. Also notice the tip of the buckets, where a round open section, combined with the groove at the back of the bucket, allows the water to strike the right bucket to produce maximum power. The buckets of these kind turbines could be as much as 150 kilogram. Assuming that the average wheel has 20 buckets, the total weight of the buckets around the rim of the wheel reaches to 3 ton. This makes whole wheel act like a very large flywheel. Since the water head is fixed, the power output of the turbine is controlled by adjusting volumetric rate of water. In the Pelton turbine this is accomplished by moving the spear, or sometimes called the needle, back and forth by a servo mechanism. Notice that how the diameters of the water jet get smaller or larger depending on the position of the spear. If flow rate goes to 0, the wheel keep turning such a long time due to flywheel effect generated by heavy buckets. To prevent the wheel rotating such a long time, braking flow is used. A small water jet is sent to the back of the buckets to break the rotation of the wheel. If there is sudden power rejection in the system, needle may not have enough time to adjust the position to reduce the amount of water flow. This causes the wheel to begin to turn almost twice the regular rotation speed, which could be dangerous for the operation of the turbine. To prevent this, system senses increased speed and activates deflector mechanism to deflect the water to discharge pipe and prevent the turbine from damage. We encourage you to subscribe to our channel and give a thumb up to our video. Thank you. For just $67, you can make it.
with PDF. Okay, students, watch another video to understand in different way, like 3D model. That is a 2D. You have to understand. The old water wheel is the precursor to modern Pelton turbines. Wood water wheels have been used to extract power from flowing water and convert it into mechanical power since the 3rd century. Often, water wheels provided power for water mills, which used millstones for grinding wheat to produce flour. The rotational movement of the water wheel spun the runner stone of the mill by means of a gear unit. The opening in the middle of the runner stone is called eye, where the grains were filled in two. As the runner stone turned, the grains were being cut and crushed by the stones that turned the grains into flour. The water wheel has long been replaced by the Pelton turbine for several reasons. Because of their clever design, Pelton wheels are far more efficient than water wheels of the past. The rotational movement of the turbine is usually transmitted to a generator, converting kinetic energy into electrical energy. A series of spoon-shaped buckets is mounted around the edge of the Pelton wheel. Buckets are usually cast as one solid piece, which is necessary to avoid damage, such as fatigue failure. The buckets have splitters placed at the middle of them that divide the water jets into two equal streams. The divider splits the flow of water striking it and changes the direction of the water by almost 180 degrees. This allows the wheel to capture almost 100% of the water's energy. The water jet can reach speeds of up to 370 miles per hour, resulting in a very high rotational speed of the wheel. Pelton wheels can be operated with almost 3,000 rotations per minute. Pelton turbines can be installed horizontally as well as vertically. When mounted vertically, several nozzles can be employed, resulting in high turbine speeds. Hey, hey, hey! Okay. Hey, dear students. So I hope you are understood by watching these videos and you get clear idea about the working of Pelton wheel and construction and its operating procedure. It's okay, formulas. Okay. And next, we have to solve some problems so that you can understand very much effectively. Okay. Then start this. So first problem one. Yeah, in problems, they will give the data about the Pelton wheel and ask to calculate the power developed and efficiency. So first, read the problem carefully and understand about the data given in that. Then write, convert it into symbols. Then substitute that values in sub formulas and place it in original formula. Right. So for problem, I will read it for you. A Pelton wheel is supplied with 180 liters per second of water
under a head of 300 meters. Okay, 300 meters హైట్లో ఉన్న వాటర్ నుంచి మనకు వాటర్ ఎంత వస్తుంది 180 లీటర్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి 180 లీటర్లు చొప్పున వాటర్ని పెల్టన్ వీల్కి సప్లై చేస్తున్నాం. ఓకే, 300 మీటర్స్ హైట్లో వాటర్ స్టోర్ అయింది డ్యామ్ దగ్గర. మనం సప్లై చేసే వాటర్ మాత్రం ఒక సెకండ్కి 180 లీటర్లు. ఓకే, దెన్ ద వెలాసిటీ మీన్ వెలాసిటీ ఆఫ్ ది బకెట్ ఈస్ 20 మీటర్స్ పర్ సెకండ్. ఆ విధంగా సప్లై చేసినప్పుడు బకెట్ యొక్క వెలాసిటీ కనుక్కున్నారు. ఎంత ఆల్రెడీ ఇచ్చాడు డాటా 20 మీటర్స్ పర్ ఒక సెకండ్కి 20 మీటర్ల డిస్టెన్స్ మూవ్ అవుతుంది. బకెట్కి ఒక సెకండ్కి 20 మీటర్ల డిస్టెన్స్ మూవ్ అయ్యే విధంగా అంత ఫోర్స్ దాని మీద పడుతుంది. సో బకెట్ మూవ్ అవుతుంది. సో పడ్డప్పుడు కమౌండ్ ద అవుట్లెట్ టిప్ యాంగిల్ ఆఫ్ ద బకెట్ ఈజ్ 160 డిగ్రీ. ది డాటా గివెన్ ఈజ్ అవుట్లెట్ టిప్ యాంగిల్. కర్వ్డ్ వేన్ యొక్క టిప్ యాంగిల్ 160 డిగ్రీ, అవుట్లెట్ దగ్గర 160 డిగ్రీ. డెవలప్ ఫైండ్ పవర్ డెవలప్మెంట్ ఎఫిషియన్సీ అండ్ కమాండ్. ఓకే, సో ఇది గివెన్ డాటా. హెడ్ ఈస్ గివెన్ 300 మీటర్స్, డిశ్చార్జ్ ఈస్ గివెన్ ఓకే 180 liters per second, bucket speed is given 20 meters per second, and outlet tip angle is pi 180 minus 60 160 degrees 20 degrees. సో ఇది ఇచ్చినప్పుడు అవుట్లెట్ టిప్ యాంగిల్ బకెట్ 160 ఇచ్చాడు. మనకు అవుట్లెట్ టిప్ యాంగిల్ ఇచ్చినప్పుడు మనకు పై ఇన్సైడ్ యాంగిల్ కావాలి. అవుట్ సైడ్ యాంగిల్ ఇచ్చాడు, ఇన్సైడ్ యాంగిల్ కావాలంటే 180 మైనస్ 160 చేస్తే వచ్చేస్తుంది. సో ఇన్లెట్ జెట్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? V1కి ఫార్ములా ఇంతకుముందు మనం చెప్పుకున్న ఫార్ములా ఫస్ట్ చాప్టర్లో V1 ఈక్వల్ టు √2GH. సో మనకి ఇక్కడ హెడ్ ఇచ్చాడు కాబట్టి మనం V1 కూడా మనమే కనుక్కోవాలి. సో ఫ్రమ్ దట్ V1 ఈక్వల్ టు 9.81 into 300, that is G అంటే 9.81, H is 300. So you can get the value of initial velocity V1 as 76.7 meters per second. Okay, బిఫోర్ దట్ ఇఫ్ ద డాటా ఈజ్ ఇన్ మీటర్స్లో లీటర్స్లో ఉన్నదాన్ని ఇక్కడ మీటర్స్లో ఉన్నదాన్ని ఇక్కడ మీటర్స్లో కాకుండా సెంటీమీటర్స్లో ఉన్న మిల్లీమీటర్స్లో ఇస్తే దాన్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, ఇక్కడ లీటర్స్ పర్ సెకండ్లో ఇచ్చిండు. లీటర్స్లో ఉన్నదాన్ని మనం మీటర్స్లోకి కన్వర్ట్ చేయకపోతే రాంగ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి 180 లీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 0.18. అంటే ఇట్లా కన్వర్ట్ చేయాలి అంటే 1 మీటర్ పర్ సెకండ్లో మనం 1000 లీటర్స్ని స్టోర్ చేయొచ్చు. కాబట్టి ఒక 1000 లీటర్స్ ఈక్వల్ టు 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అయితే 180 లీటర్స్ ఎన్ని మీటర్స్లో స్టోర్ చేసినా మనం తెలుసుకోవాలంటే 180ని 1000తో డివైడ్ చేస్తే మనకు ఈ ఆన్సర్ వస్తుంది. సో ఇది ఆల్రెడీ 20 మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి దీనికి ప్రాబ్లం లేదు. సో ఈ బకెట్ స్పీడ్ అవుట్లెట్ యాంగిల్ అవుట్ సైడ్ది ఇచ్చాడు, మనకి ఇన్సైడ్ యాంగిల్ పై వాల్యూ కావాలి కాబట్టి దాన్ని 180లో చేసి డివైడ్ మైనస్ చేస్తే మనకు ఇన్సైడ్ యాంగిల్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫార్ములాలో ఫస్ట్ కాబట్టి క్యాలిక్యులేట్ రిమైనింగ్ ఏమి ఇవ్వలేదు డాటా. వాటి నుంచి మనం పవర్ కనుక్కోవడానికి కావాలంటే ఇవన్నీ కావాలి. సో V1 కనుక్కోవాలంటే V1 ఈక్వల్ టు √2GH. సో VR1 ఈక్వల్ టు V1 మైనస్ U. ఓకే, VR1 ఈక్వల్ టు VR2 కాబట్టి VR2 కాస్ పై ఈక్వల్ టు VW ప్లస్ U. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా రాసుకోమని చెప్పాను. నోట్బుక్లో రాసి ప్రాక్టీస్ చేస్తేనే మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతుంది. సో అవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎక్స్ప్రెషన్స్ నుంచి వచ్చిన ఫార్ములాసే. సో కాబట్టి VR1 ఎట్లా వస్తుంది, V1 నుంచి V1 తీసేసి వస్తుంది. సో V1 మనం కనుక్కున్నాం కాబట్టి ఆటోమేటిక్గా U ఇచ్చాడు కాబట్టి 76.7 మైనస్ 20 చేస్తే ఇది వస్తుంది. సో VR1 ఈక్వల్ VR2 మనం చెప్పుకున్నాం కాబట్టి రిలేటివ్ వెలాసిటీ ఇట్లెట్ అండ్ అవుట్లెట్ సేమ్ కాబట్టి VR1 ఈక్వల్ VR2 ఈక్వల్ VR, దట్ ఈస్ సేమ్ 56.7 వస్తుంది. నెక్స్ట్ అవుట్లెట్ ట్రయాంగిల్లో మనకు పై వాల్యూ తెలుసుకున్నాం కాబట్టి పై వాల్యూ నుంచి VR2 కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. VR2 కాస్ పై ఈక్వల్ టు VW ప్లస్ U. VW2 మనం అనుకోవాలనుకుంటే VRT కాస్ పై మైనస్ యూ చేసుకోవచ్చు. సో VW2 ఈక్వల్ టు VR1 ఈక్వల్ టు VR2 కాబట్టి సేమ్ వచ్చిన ఆన్సర్ పెట్టేస్తాం. కాస్ పై వాల్యూ తెలుసు, యూ తెలుసు. సో ఇలా తెలిసినవి కాబట్టి తెలియని వాల్యూ VW2 కాబట్టి VW2 అంటే ఏంటి, విర్ల్ వెలాసిటీ అట్ అవుట్లెట్. విర్ల్ వెలాసిటీ ఇట్లా వేణు ఇట్లా ఇట్లున్నది ఇట్లా వచ్చి ఇట్లా మూవ్ అవుతుంది. సో విర్ల్ అవుతుంది. సో విర్ల్ అయినప్పుడు ఎంత వెలాసిటీ ఉంది అనేది కూడా కనుక్కోవాలి. కనుక్కుంటేనే మనకు ప్రాబ్లం ఎఫిషియన్సీ కనుక్కోవచ్చు, వర్క్ డన్ కనుక్కోవచ్చు. సో కాబట్టి విర్ల్ వెలాసిటీకి ఇది ఫార్ములా VW2 ఈక్వల్ టు VR2 cos పై మైనస్ పై. సో దట్ సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్ 33.8 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, నెక్స్ట్ మాస్ ఫ్లో రేట్ M ఈక్వల్ టు ρQ. దట్ ఈస్ ρQ అంటే ఏమవుతుంది, ρ అంటే 1000 డెన్సిటీ, Q అంటే డిశ్చార్జ్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు 180 లీటర్స్ పర్ సెకండ్, దాన్ని మీటర్లోకి మార్చుకుంటే 0.18 అయింది కాబట్టి మాస్ ఫ్లో రేట్ ఈక్వల్ టు 180 kg పర్ సెకండ్ అవుతుంది.
ఓకే. సో దెన్ పవర్ డెవలప్డ్ ఫార్ములా తెలుసు, P ఈక్వల్ టు MVW1 ప్లస్ ఆర్ మైనస్ VW2 ఇంటూ U. సో మనకు VW1 తెలుసు, VW2 తెలుసు, U తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తాం, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేయాలి. M ఇక్కడ కనుక్కున్నాము మాస్ ఫ్లో రేటు, VW1 VW2 U. సో VW1 ఎక్కడ వచ్చింది మనకి, ఇక్కడ VW1 VW1 మనం కనుక్కోవడం. సో VW1 కూడా మనము VW1 ఈక్వల్ టు U1 ప్లస్ VR1 ఇక్కడ రాయడం మర్చిపోయింది. VW1 ఈక్వల్ టు ఏమవుతుంది, VW1 ఈక్వల్ టు U1 ప్లస్ VR1 రైట్. VW1 ఈక్వల్ టు U1 ప్లస్ VR1. మనకు U1 VR1 తెలుసు కాబట్టి VW2 అనేది మనం కనుక్కోలేము. ఓకే, VW1 ఈక్వల్ టు U1 ప్లస్ VR1. సో ఇది U1 ప్లస్ VR1 అంటే 20, VR1 అంటే 56. 20 ప్లస్ 50 76.7. సో ఇది కూడా మీరు ఈ ఇచ్చిన ఈ ఈక్వేషన్స్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, సో విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, చేసుకున్నాను. ఇది ఫస్ట్ ఇన్లెట్ జెట్ వెలాసిటీ కనుక్కోవాలి, తర్వాత VR1 కనుక్కోవాలి, తర్వాత VR1 కాబట్టి VR చేస్తాము, తర్వాత VW2 కనుక్కోవాలి విల్ వెలాసిటీ, తర్వాత VW1 మనం ఆటోమేటిక్గా ఇచ్చిన డాటా నుంచి కనుక్కుంటాము, తర్వాత మాస్ ఫ్లో రేట్ M ఇక్కడ ఫార్ డెవలప్కి ఇది ఫార్ములా M కావాలి కాబట్టి మాస్ ఫ్లో రేట్ ఈక్వల్ టు ρQ అనే ఫార్ములా తెలుసు కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. తర్వాత పవర్ డెవలప్డ్ కూడా M VW ప్లస్ VW చేస్తే 2 చేస్తే మనకు పవర్ డెవలప్డ్ అనే ఆన్సర్ వస్తుంది. రైట్. సో చూడడానికి మీకు చెప్పడానికి సింపుల్గా ఉన్నా కూడా మీరు ఈ డేటాను కన్వర్ట్ చేసుకోవడం, సింబల్స్లో కన్వర్ట్ చేసుకోవడం, ప్రాబ్లం పర్ఫెక్ట్గా చదివి చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది, లేకుంటే ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్, a Pelton wheel operates under a head of 600 meters, out of which 1/3 of head is last friction in the pen stack. ఓకే, పెన్ స్టాక్ నుంచి వచ్చేటప్పుడు 1/3 ఆఫ్ హెడ్ లాస్ అవుతుంది, ఫ్రిక్షన్ వల్ల లాస్ అవుతుంది. అండ్ ఇట్స్ డయామీటర్ ఆఫ్ ద వీల్ ఈస్ 3.5 మీటర్ అండ్ వీల్ రన్స్ విత్ 200 RPM. So calculate power developed at hydraulic efficiency of nozzle. Discharge is 1000 liters per second. Okay, assume CV as 598. Bucket angle is at outlet is 15 degrees. ఇక్కడ బకెట్ యాంగిల్ డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి మనం మళ్ళీ 180 మైనస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇచ్చిన డాటా ఏంటి, గివెన్ గ్రాస్ హెడ్ HG 600 meters, head latitude friction HF ఈక్వల్ టు HG/3. ఇది గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇంతకుముందు థర్డ్ చాప్టర్లో వచ్చింది, HF ఈక్వల్ HG/3, గ్రాస్ హెడ్ బై 3 చేస్తే మనకు హెడ్ latitude ఫ్రిక్షన్ వస్తుంది. నెక్స్ట్ నెట్ హెడ్ ఈక్వల్ టు HG మైనస్ HF, ఇది కూడా థర్డ్ చాప్టర్లో వచ్చింది, నెట్ హెడ్ ఈక్వల్ టు HG మైనస్ HF. ఓకే, గ్రాఫ్ హెడ్ ఇయ్యేటప్పుడు డైరెక్ట్గా తీసుకుంటాము హెచ్, గ్రాఫ్ హెడ్ latitude ఫ్రిక్షన్ ఇచ్చినప్పుడు నెట్ హెడ్ కనుక్కుంటాము. ఓకే, గ్రాఫ్ హెడ్ ఇచ్చినప్పుడు ఫ్రిక్షన్ కనుక్కొని నెట్ హెడ్ కనుక్కోవాలి. సో అది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. మెయిన్ డయామీటర్ వీల్ T, స్పీడ్ ఆఫ్ ద వీల్ N ఈస్ గివెన్, డిశ్చార్జ్కి 100 లీటర్స్ ఇచ్చారు, దాన్ని మళ్ళీ మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. తర్వాత పవర్ డెవలప్డ్ ఫార్ములా ఇది. ఓకే, బకెట్ స్పీడ్ ఇక్కడ బయట స్పీడ్ ఇవ్వలేదు కాబట్టి మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఏంటి, U ఈక్వల్ టు πdN/60. సో ఈ ఫార్ములా మనకి ఇంతకుముందు డిజైన్ ఆస్పెక్ట్స్లో రాలేదు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇది అందులో ఇంక్లూడ్ చేయలేదు పీపీటీలో. సో ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బకెట్ స్పీడ్ U కెన్ బి ఫౌండ్ అవుట్ బై πdN/60, వేర్ D ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద రన్నర్. సో దాన్ని బట్టి కూడా మనం బకెట్ స్పీడ్ కనుక్కోవచ్చు. దట్ ఈస్ T వాల్యూ ఇచ్చాడు, N ఇచ్చాడు కాబట్టి U ఈక్వల్ టు 36.65 మీటర్స్ పర్ సెకండ్. సో అవుట్లెట్ వెలాసిటీ యాంగిల్ పై ఇచ్చాడు కాబట్టి దాని నుంచి VW2 కనుక్కోవాలంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, cos π ఈక్వల్ టు U ప్లస్ VW2/VR2, U ప్లస్ VW2/VR2 చేస్తే మనకు ఈ ఫార్ములా వస్తుంది. ఓకే, సో దాని నుండి VR1 ఈక్వల్ టు VR2 ఈక్వల్ టు VR తెలుసు. సో దీని నుంచి VR1 కూడా ఇవ్వలేదు కాబట్టి VR1 ఈక్వల్ టు V1 మైనస్ U. ఓకే, సో V1 మనం కూడా ఇవ్వలేదు కాబట్టి V1 ఎట్లా కనుక్కుంటాము, CV√2GH, ఇంతకుముందు ఫార్ములాస్ V1 ఈక్వల్ టు CV√2GH. ఓకే, సో CV మనకి ఇచ్చాడు, అజ్యూమ్ CV ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి 0.8, దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే V1 వెలాసిటీ వస్తుంది. ఓకే, వెలాసిటీ వస్తుంది. నెక్స్ట్ VR1 ఈక్వల్ టు మనం ఇంతకుముందు చెప్పాం కదా, VR1 ఈక్వల్ టు V1 మైనస్ U, కాబట్టి V1 వచ్చిన తర్వాత V1 నుంచి వికెట్ వెలాసిటీ చేసేస్తే VR1 వస్తుంది. సో V1 ఈక్వల్ టు VR2 కాబట్టి మనకు VW2 కావాలి కాబట్టి VW2 ఈక్వల్ టు VR2 cos π మైనస్ U చేస్తే
మనకు V22 అనేది వస్తుంది. పై వాల్యూ ఇచ్చాడు కదా 15 డిగ్రీస్, కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేసుకుంటే V22 వెలాసిటీ ఆఫ్ విర్లెట్ అవుట్లెట్ కూడా వస్తుంది. తర్వాత మాస్ ఫ్లో రేట్ M ఈక్వల్ టు WQ/G ఆర్ రో క్యూ. సో రో క్యూ అంటే మనకు రో ఇచ్చాడు 1000 డెన్సిటీ, క్యూ అంటే డిశ్చార్జ్, దాన్ని మీటర్స్ని లీటర్లకు మార్చుకొని ఇది చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో పవర్ డెవలప్డ్ P ఈక్వల్ టు రో ఏవి. సో రో ఏ అంటే MQ ఇస్ దది, తర్వాత V అంటే వెలాసిటీ ఇక్కడ వచ్చింది 36.65, కాబట్టి మనకు ఆన్సర్ 361.88 కిలోవాట్స్ అనేది వస్తుంది. తర్వాత హైడ్రాలిక్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు పవర్ డెవలప్డ్ బై ఎనర్జీ సప్లైడ్ పర్ సెకండ్. ఓకే, సో పవర్ డెవలప్ ఫార్ములా ఇది. పవర్ డెవలప్డ్ ఎంత అనేది ఇది వచ్చింది ఇక్కడ కనుక్కున్నాము. ఓకే, V W1 ప్లస్ మనకి V W2 ఇంటూ యూ కదా. పవర్ డెవలప్ P ఈక్వల్ టు M ఇంటూ V W1 ప్లస్ V W2. సో ఇది V W1, ఇది V W2, ఇది యూ, ఇది మాస్ ఫ్లో రేట్ MU. దీని రెండింటి మల్టిప్లై చేస్తే 0.1 వస్తుంది. ఓకే, సో దాన్ని బట్టి పవర్ వచ్చింది. సో హైడ్రాలిక్ ఎఫిషియన్సీ పవర్ డెవలప్డ్ బై ఎనర్జీ సప్లైడ్ ఇంటూ 1000. ఎఫిషియన్సీ కాబట్టి ఇంటూ 100 టర్మ్స్లో రాసినాము. సో ఎనర్జీ సప్లైడ్ మనకు తెలియదు, హాఫ్ MV². సో హాఫ్ MV² అంటే M అంటే మాస్ ఫ్లో రేట్, దట్ ఈస్ WQ, కాబట్టి WQ/G V1². సో దాన్ని కూడా ఎనర్జీ సప్లైడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఏమవుతుంది అప్పుడు 0.1 ఇంటూ 86.82 హోల్ స్క్వేర్ V1²/2 చేస్తే మనకి ఎనర్జీ సప్లైడ్ KE ఈక్వల్ టు హాఫ్ MV² కూడా కనుక్కున్నాము. సో అవుట్పుట్ ఆల్రెడీ ఇక్కడ పవర్ డెవలప్డ్ ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం కాబట్టి ఇన్పుట్ కనుక్కొని మనం రెండింటిని డివైడెడ్ బై చేస్తే 361.88/376.71 ఇంటూ 100 చేస్తే మనకు 96.06 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది చేయగలుగుతాం. ఓకే, సో ఇది ఓవరాల్ ఎఫిషియన్సీ. ఏంటి ఓవరాల్ ఎఫిషియన్సీ అంటే ఏంది, షాఫ్ట్ దగ్గర వాటర్ దగ్గర వస్తుంది, కాబట్టి షాఫ్ట్ పవర్ బై వాటర్ పవర్. అవుట్లెట్ యాంగిల్ ఆఫ్ పెల్టన్ వీల్ ఏంటి, అవుట్లెట్ యాంగిల్ యొక్క పెల్టన్ వీల్ యొక్క అవుట్లెట్లో మనం పైన తీసిన ట్రయాంగిల్ దగ్గర ఉన్న యాంగిల్స్ ఏంటి, ఆల్ఫా టీటా, బీటా టీటా, టీటా పై కాదు, ఓన్లీ బీటా అండ్ పై ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫ్రీక్వెంట్ లాస్ట్ క్వశ్చన్. ఇది ప్రాబ్లమ్ మీరు చూసుకొని డాటా చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక ప్రాబ్లం. ఓకే, ఈ రెండు ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. రైట్, ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం. రెండు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. దానికంటే ముందు మనం ఈ సెకండ్ ప్రాబ్లంలో కొద్దిగా ఎక్కువ చూసాం. ఏమేమి చూసాం, ఎక్కువ చూసింది మనకు ఇచ్చిన డాటా ఇది గ్రాస్ హెడ్ ఇచ్చాడు. ఇచ్చిన డాటా గ్రాస్ హెడ్ ఒకటి ఇచ్చాడు. దాని నుంచి మనం హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్ అనుకొని నెట్ హెడ్ కనుక్కొని దాన్ని మనము వెలాసిటీ, ఇన్లెట్ వెలాసిటీ కనుక్కోవడానికి యూజ్ చేయాల్సి వచ్చింది. సో అదొక ఇంపార్టెంట్ పారామీటర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డిశ్చార్జ్ ఎట్లా లీటర్స్లో ఇచ్చాడు, దాన్ని ఇంటూ 1000 చేస్తే మీటర్ క్యూబ్లోకి మారుతుంది, బై 1000 చేస్తే మీటర్ క్యూబ్లోకి మారుతుంది. పవర్ డెవలప్డ్ కనుక్కోమన్నాడు. పవర్ డెవలప్డ్ కనుక్కోవాలంటే యూ లేదు. సో ఇందులో మనకు ఆల్రెడీ యూ ఇచ్చేవాడు ఇంతకుముందు ప్రాబ్లం, ఇప్పుడు యూ లేదు, వెలాసిటీ ఆఫ్ ది బకెట్ లేదు, కాబట్టి దాన్ని ఈ ఫార్ములా, కొత్త ఫార్ములా అది మనం చెప్పేది ఆల్రెడీ ఇక్కడ మిస్ అయింది, కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అది యూ ఈక్వల్ టు 5dN/60. ఓకే, దాని నుంచి బకెట్ స్పీడ్ తీసుకుంటాము. తర్వాత విర్ల్ వెలాసిటీ. ఓకే, విర్ల్ వెలాసిటీ కావాలంటే, ఓకే, V W2 కావాలంటే మనకు అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ పై ఇచ్చాడు, కాబట్టి దాని నుంచి ఈ రిలేషన్ యూజ్ చేసి కాస్ పై ఈక్వల్ టు ఇక్కడ కాస్ పై ఈక్వల్ టు U2 ప్లస్ V W2/VR2 చేస్తే మనకు పై వస్తే దాని నుంచి V W2 అనుకుంటాం. సో ఓకే, V W2 కనుక్కుంటాం. సో దానికంటే ముందు ఇక్కడ మనకు VR1 తెలియదు. అంటే VR1 ఎట్లా కనుక్కుంటాము, VR1 ఈక్వల్ టు VR2, దట్ ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ U. సో V1 కూడా తెలియదు. V1 తెలియాలంటే V1 ఈక్వల్ టు CV√2GH. సో CV√2GH ఫార్ములా యూజ్ చేసి V1 కనుక్కున్నాము. U1 ఈక్వల్ టు 5dN/60 యూజ్ చేసి U1 కనుక్కున్నాము. సో V1 U1 కనుక్కొని దాని నుంచి VR1 కనుక్కుంటాము. VR1 ఈక్వల్ టు VR2 కాబట్టి మనం దాన్ని కాస్ పై ఫార్ములాలో పెట్టేస్తే మనకు V W2 అనేది వస్తుంది. సో విర్ల్ వెలాసిటీ ఈక్వల్ టు VR2 కాస్ పై మైనస్ పై అనేది వస్తుంది. సో దీని నుంచి మనం V W2 కనుక్కుంటే మనకు ఏమొస్తుంది, మనకు ఆల్రెడీ V W1 కూడా కనుక్కోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు V W1 అంటే ఏంది, U1 ప్లస్ VR1. ఓకే, U1 VR1 రెండు కనుక్కున్నాం కాబట్టి V W1 కూడా కనుక్కోవాలి. సో V W2 11.94 అయితే V W2 11.94 అయితే V W1
దీనికి ప్లస్ చేస్తే అయిపోయి u1కి ఇక్కడ u1 వచ్చింది కదా, ఆల్రెడీ u1 కనుక్కున్నాం, v1 కనుక్కున్నాం అంటే ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకు vw1 వస్తుంది. సో vw1 వస్తే అదేంటి ఇక్కడ పవర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. పవర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఇది vw1 6.8 వస్తుంది, vw2 11.94 వచ్చింది. కాబట్టి వాటికి మాస్ ఫ్లో రేట్ ρQ ఉంటే 0.1 వస్తుంది. వీటికి డిస్టెన్స్ ఆఫ్ ది కర్వ్డ్ బకెట్ కూడా మల్టిప్లై చేస్తే ఇంత వస్తుంది. ఈ పవర్ కనుక్కున్న తర్వాత మనం కనుక్కోవాల్సింది ఏంది, హైడ్రాలిక్ ఎఫిషియన్సీ. సో పవర్ డెవలప్డ్ బై ఎనర్జీ సప్లైడ్ అకార్డింగ్ టు ఫార్ములా. ఎనర్జీ సప్లైడ్ అంటే ఏంది, K = ½ mv². K = ½ mv². మనకు ఇది ఇక్కడ కొత్త ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ½ mv²లో ఏమంటే ρQ, V అంటే మనకు తెలుసు, ఇంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎనర్జీ సప్లైడ్ వస్తుంది. దాన్ని మళ్ళీ హైడ్రాలిక్ ఎఫిషియన్సీలో సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేస్తే ఎఫిషియన్సీ 96.06% అని వస్తుంది. ఓకే, సో ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ hydraulic efficiency. If there is not given net head, there is not given bucket speed, there is not given initial velocity, there is not given vw1 or vr1. ఏవి ఇవ్వనప్పుడు ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ యూజ్ చేసి, రిలేషన్స్ యూజ్ చేసి అన్నీ కూడా సాల్వ్ చేసి మనం ఆన్సర్ రాబట్టాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. రైట్. ఎనీ డౌట్స్ ఆస్క్ మీ.